హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభావ కీలక అప్డేట్. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలపండి. ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై నెలలో భారీ వర్షాల వరదల వలస ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు ఈ సమావేశంలో ఏపీలోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు. జూలై నెలలో వర్షాలు వరదల్లో పంట నష్టపోయిన రైతులకు 36 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయంలో డ్రోన్ వినియోగం పెంచాలని అధికారులను సూచించారు. కరువు ప్రాంతాల్లో శాటిలైట్ ఫోటోల ద్వారా యాక్చర్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయ పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. మరోవైపు అన్నదాత సుఖీభావ పథకంపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకం అమలుపై చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభావ పథకం అమలు గురించి అధికారులు సీఎం చంద్రబాబుని సూచించారు. ఈ మేరకు లబ్ధిదారులు గుర్తించేందుకు రైతులకు మొబైల్ నంబర్లను, బ్యాంక్ ఖాతాలను లింక్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వీటికి జియో ట్యాగ్ చేయాలని సూచించారు. మరోవైపు మైక్రో ఇరిగేషన్, కమ్యూనికేషన్ రిచ్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో సాగుకు ఉన్న ప్రాంతాన్ని ఈ క్రాపింగ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని, ఉత్పత్తి ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవలు అందించాలని చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే అన్నదాత సుఖీభావ పథకం గురించి చంద్రబాబు గారు చర్చించడంతో త్వరలోనే ఈ పథకం అమలు చేస్తామని అనే వార్తలు వస్తున్నాయి. కేంద్రం అందించే పీఎం కిసాన్ యోజన పథకంతో కలిపి అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రం ఏడాదికి 6,000 చొప్పున అందిస్తుండగా దానికి 14,000 కలిపి అందించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.